టైటిల్ అయితే చూశారు కదా. నేను ఈ వీడియోలో బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ ఒకే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయగలరు మీరు ఇప్పుడు. అంటే నో నీడ్ టు టేక్ టూ సపరేట్ ఫండ్స్ అండి. నార్మల్ మనం గోల్డ్ ఫండ్ సపరేట్గా, సిల్వర్ మ్యూచువల్ ఫండ్ సపరేట్గా తీసుకుంటాం కదా, అలా కాకుండా రెండు ఎక్స్పోజరు ఒకే సింగిల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు ఇప్పుడు. అదే గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఓకే, అయితే ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ మీరు ఈ వీడియోలో చూస్తారు. ఏంటంటే ఈ ఫండ్స్లోని కదా రిటర్న్స్ చాలా డిఫరెన్స్ ఉందండి. దో దిస్ ఫండ్స్ ఇన్వెస్ట్ ఇన్ బోత్ గోల్డ్ అండ్ సిల్వర్, ఎక్స్పోజర్ ఇది గోల్డ్ అండ్ సిల్వరే అయినను వీళ్ళు రిటర్న్స్లో కదా చాలా డిఫరెన్స్ ఉన్నది. మీరు ఇప్పుడు చూస్తారు కదా డిఫరెన్స్. అండ్ దెన్ ఆ డిఫరెన్స్ ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉందో కూడా రీజన్స్ నేను చెప్తానండి. 1-2% డిఫరెన్స్ కాదండి, చాలా డిఫరెన్స్ ఉన్నది. మీరు కంప్లీట్ వీడియో చూడండి. ఇట్స్ వెరీ షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు స్క్రీన్ పైన చూడండి. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఇండియాలో అరౌండ్ 4 ఫండ్స్ ఉన్నాయండి విచ్ హ్యాజ్ ఎక్స్పోజర్ టు గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ వన్ సింగిల్ ఫండ్. ఓకే, టోటల్ 4 ఫండ్స్ ఉన్నాయి. ఈ 4 ఫండ్స్లోని కదా 2 ఫండ్స్ ఓల్డ్ ఫండ్స్ అండి. ఓల్డ్ ఫండ్స్ అంటే ఎంత, జస్ట్ 3 years అయ్యిందండి. రిలేటివ్లీ న్యూ కాన్సెప్ట్ ఇండియాకి. సో 2 ఫండ్స్ ఏమో 3 years, జస్ట్ 3+ years ఓల్డ్. ఇంకా అనదర్ 2 ఫండ్స్ కదా జస్ట్ వెరీ రీసెంట్లీ, ఒకటేమో 2 months ఓల్డ్, ఇంకొకటి 1 month ఓల్డ్. సో టోటల్ అరౌండ్ 4 ఫండ్స్. క్లియర్ కదా. అయితే మనకేంటంటే ఈ 4 ఫండ్స్ నేను ఇప్పుడు కంపేర్ చేస్తాను. బట్ రిలేటివ్లీ మనకేంటి 2 ఫండ్స్లోనే డాటా ఉన్నది. ఎందుకంటే 3 years ఓల్డ్ అయ్యింది కాబట్టి వీ హ్యావ్ సఫిషియంట్ డాటా. ఓకే, సో 1 by 1 నేను ఈ ఫండ్స్ డిస్కస్ చేస్తానండి. ఎస్పెషల్లీ వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ 2 ఫండ్స్. ఓకే, మీరు చూస్తారు కదా రిటర్న్స్లో చాలా డిఫరెన్స్ ఉంది. అది ఎందుకు ఉందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ మీరు స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ ఫండ్ ఈస్ అడ్వల్సిస్ గోల్డ్ అండ్ సిల్వర్ ETF ఫండ్ ఆఫ్ ఫండ్. ఎక్స్పెన్స్ రేషియో 0.23%. ఇది ఎప్పుడు లాంచ్ అయింది తెలుసా? September 2022. 3 years హార్డ్లీ. ఓకే, అయితే ఈ ఫండ్ ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏం తెలుసా? నీకు చెప్పాను కదా గోల్డ్ అలోకేట్ చేస్తుంది, సిల్వర్ అలోకేట్ చేస్తుంది అని. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎంత పర్సెంటేజ్ దేంట్లో అలోకేట్ చేస్తుంది ఈచ్ ఫండ్ అనేది మీరు తెలుసుకోవాలండి. అది కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. చూడండి, అడ్వల్సిస్ ఈ ఫండ్ ఉన్నది కదా, గోల్డ్కి ఏమో 50%, సిల్వర్కి ఏమో 50% అలోకేషన్. అంటే 50-50 ఈక్వల్లీ అలోకేట్ చేస్తుంది బిట్వీన్ గోల్డ్ అండ్ సిల్వర్. ఈ అలోకేషన్ అనేది మీరు గుర్తుంచుకోండి. నేను ప్రతి ఫండ్కి డిస్కస్ చేస్తాను. ఎందుకంటే దీంతోనే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫండ్స్ మీద. అలోకేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు రిటర్న్స్ ఎప్పుడైతే డిస్కస్ చేస్తాను కదా మీకు అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది క్లియర్ కదా. 50-50. నౌ సెకండ్ ఫండ్ ఈజ్ మోతీలాల్ ఓస్వాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ETF ఫండ్ ఆఫ్ ఫండ్. ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ 0.14. లాంచ్ డేట్ October 2022. అంటే 3 years అయ్యింది. ఓకే, నౌ ఈ ఫండ్ కాన్సెప్ట్ ఏం తెలుసా? ఇది డైనామిక్లీ ప్లేస్ అలోకేట్ చేస్తుంది దేనికి, బిట్వీన్ గోల్డ్ అండ్ సిల్వర్. యాజ్ ఆన్ టుడే వెన్ ఐఎమ్ డిస్కసింగ్ ఈ ఫండ్లోని 70% అలోకేషన్ ఏమో గోల్డ్కి, 30% అలోకేషన్ సిల్వర్కి. క్లియర్. అర్లియర్ ఫండ్ ఏమండి ఉండింది మన అడ్వల్సిస్ 50-50, 50% గోల్డ్కి, 50% సిల్వర్కి. ఇక్కడ 70% గోల్డ్కి, 30% సిల్వర్కి. ఇక్కడే మీకు రిటర్న్స్ నేను డిస్కస్ చేస్తాను కదా, మీరు చూడండి మంచి క్లారిటీ వస్తుంది. ఓకే, సో జస్ట్ ఇంకా 2 ఫండ్ నేమ్స్ ఉన్నాయి కదా, ఆ ఫండ్ నేమ్స్ డిస్కస్ చేసి దెన్ ఐ విల్ మూవ్ ఆన్ టు కంపేరింగ్ ద రిటర్న్స్. ఓకే, నౌ థర్డ్ ఫండ్ ఈజ్ మిరాయ్ అసెట్ గోల్డ్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఎక్స్పెన్స్ రేషియో 0.10. లాంచ్ డేట్ ఎప్పుడండి? వెరీ రీసెంట్లీ, August 2025. ఓకే, పెద్దగా డాటా ఈ ఫండ్కి లేదు. అయితే ఈ ఫండ్ కాన్సెప్ట్ ఏంటంటే అలోకేషన్లోని 45% టు గోల్డ్ అండ్ 55% అలోకేషన్ టు సిల్వర్. ఇది డైనామికలీ అలోకేట్ చేస్తుంది. యాజ్ ఆన్ టుడే 45% టు గోల్డ్ అండ్ 55% అలోకేషన్ టు సిల్వర్. ఓకే, నౌ ద ఫోర్త్ ఫండ్ ఈస్ కోటాక్ గోల్డ్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఇది రీసెంట్లీ లాంచ్ అయిందండి October ఇదే 2025లోని. 1 month కూడా హార్డ్లీ అవ్వలేదు. ఓకే, వెరీ న్యూ ఫండ్. ఓకే, సో నౌ ద ఇంపార్టెంట్ పార్ట్, రిటర్న్స్. మనకి యాక్చువల్గా ఇక్కడ ఏంటండి 2 ఫండ్స్ రిటర్న్స్ కంపేర్ చేయాలి. ఎందుకంటే 3 years నుండి ఆ ఫండ్స్ ఉన్నాయి, మిగతా 2 మీరు చూశారు న్యూ ఫండ్స్. ఈ 2 ఫండ్స్ చూడండి, నీకు వెరీ ఇంట్రెస్టింగ్ రిటర్న్స్ కంపేర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ లెట్స్ గో విత్ అడ్వల్సిస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్. ఓకే, మీరు రిటర్న్స్ చూడండి స్క్రీన్ పైన. ఇయర్ టిల్ డేట్ 1 monthది, 3 monthsది, 6 monthsది, 1 yearది అండ్ 3 yearsది. క్లియర్. నౌ మోతీలాల్ది చూడండి, ఇంట్రెస్టింగ్. ఇయర్ టిల్ డేట్ 1 month, 3 months, 6 months, 1 year, 3 years. చూసారా డిఫరెన్స్? 2 ఫండ్లోని చూడండి. బోత్ హ్యావ్ ఎక్స్పోజర్ టు గోల్డ్ అండ్ సిల్వర్, బోత్ ఫండ్స్లోని. బట్ డిఫరెన్స్ చూసారా రిటర్న్స్లోని? ఇక్కడ మీకేంటి అడ్వల్సిస్దే రిటర్న్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు ఎలాగైంది?
ఇప్పటికే గెస్ చేసి ఉంటారు మీరు. ఎలోకేషన్ అడ్వాలిసిస్లో ఏంటండి 50% గోల్డ్ 50% సిల్వర్. మోతీలాల్ ఏంటి 70% గోల్డ్ 30% సిల్వర్. దీంట్లో ఎందుకంటే డిఫరెన్స్ వచ్చింది ఈ ఎలోకేషన్ వల్ల రీసెంట్లీ లాస్ట్ 2-3 మంత్స్లో మీరు చూశారు కదా సిల్వర్ ఎక్కువ రన్అప్ అయింది. సో సిల్వర్ ఎక్కువ రన్అప్ అయినప్పుడు ఏ ఫండ్ కండి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది సిల్వర్? ఎలోకేషన్ అడ్వాలిసిస్. అందుకే అడ్వాలిసిస్ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు చూడండి ఇదే డిఫరెన్స్ మెయిన్లీ ఇక్కడ అయింది. అదే కానీ ఒక 3-4 మంత్స్ కిందట చూసుంటే పెద్ద డిఫరెన్స్ లేకపోతున్నామో రెండుటికును. బట్ సిన్స్ సిల్వర్ హ్యాస్ ర్యాన్ అప్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్ కదా, ఎక్కువ గోల్డ్ కన్నా ఎక్కువ సిల్వర్ రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి అడ్వాలిసిస్లో రిటర్న్స్ కొంచెం ఎక్కువ వచ్చాయి. మీరు చూసారు కదా ఇదే డిఫరెన్స్. ఇప్పుడు క్లియర్ కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు ఈ ఫండ్లో అని అంటే చూడండి, ఫస్ట్ థింగ్ లెట్ మీ క్లారిఫై, దిస్ ఇస్ నాట్ ఎ రికమెండేషన్, నాట్ ఎ పుష్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ షేరింగ్ మై లెర్నింగ్స్ విత్ యూ అండి. ఓకే, టేక్ దిస్ యాజ్ ఎ డాటా పాయింట్. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఎలోకేషన్ ఇలాగా డిఫరెన్స్ ఉంటుంది. సో బేసింగ్ ఆన్ దట్ ఎలోకేషన్ అండ్ బేసింగ్ ఆన్ యువర్ రిస్క్ ప్రొఫైల్ మీరు ఏ ఎలోకేషన్ మీ ఫండ్లో ఎంత కోరుకుంటున్నారు, గోల్డ్లో ఎంత, సిల్వర్లో ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఇంకా మరొక విషయం అండి, ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా అది 1 లేయర్ మాత్రమే. మరొక లేయర్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఫండ్ ఆఫ్ ఫండ్ ఇది. దెర్ విల్ బి 2 లేయర్స్, అది గుర్తుంచుకోండి. ఓకే, ఎక్స్పెన్స్ రేషియో ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ ఫండ్ ఆఫ్ ఫండ్కి 2 ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది లేదా మీకు ఏదైతే మీ డిమాట్ అకౌంట్లో కనిపిస్తుందో అది సింగిల్ లేయర్ మాత్రమే, దానికన్నా ఇంకా మరొక ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ రేషియో పడుతుందండి, అది గుర్తుంచుకోండి. క్లియర్? సో లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.